మార్కాపురం మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణకు నిరసనగా వేలాది మంది మార్కాపురం నియోజకవర్గం నుంచి కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చేసి ఈ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి దాని మంత్రిగా వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా అన్న రాంబాబు అన్న గారికి, నాగార్జున గారికి, చంద్రన్న గారికి, రవణ గారికి, నారాయణ గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి, జగన్మోహన్ గారు 2019-24 టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఒకేసారి 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం అంటే ఆషామాషి కాదు. అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగాని దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్రకోణంతో చేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థగా జరుగుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. దాంట్లో ఫస్ట్ విడతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో, ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన వైద్యం, విద్య అందకూడదని చెప్పేసి, వైద్యం, విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది. ఏ పేషెంట్ అయినా, ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు, ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు. కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా, పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్య చదువుకోగలుగుతాడా, వైద్యం చూపించుకోగలుగుతాడా? మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు. మెరుగైన విద్య ఇవ్వడం, వైద్యం ఇవ్వడం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలో సుమారుగా 2550 మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా. మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యార్థుల ప్రాణాలు హరించి, పేద ప్రజల ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు. దయచేసి మీరు, ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే. ఇంకా మీరు ఇటువంటిది ఆపకపోతే, ప్రైవేటీకరణ ఆపకపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అంటగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాంబాబు అన్నకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అందరూ కనిపించే వాళ్ళందరూ దయచేసి చూడండి, 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టేసి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, గతంలో ఎప్పుడు లేనిదిగా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేసి మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చిన సంవత్సరంలో ఒక్క సిమెంట్ మూట కూడా అమరావతిలో ఇలా, కానీ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. మీరు 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ. మీరు దాంట్లో ఒక మెడికల్ కాలేజ్కి 500 కోట్లు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యేది. పశ్చిమ ప్రకాశం జిల్లా వాళ్ళకి, పేదవాళ్ళు, విద్య చదువుకునే వాళ్ళు, మెరుగైన పేషెంట్లకు కూడా వసతులు వచ్చాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీకోసం, మీ స్వార్థ కోసం, మీ బినామీల కోసం ఇటువంటి మెడికల్ కాలేజీ ఫ్యూచర్ లో ఎవరు కట్టలేరు. ఇటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఇది ఒక ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి. ఈ గవర్నమెంట్ ఆస్తిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి నాగార్జున. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజెప్పడానికి మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లా ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దాదాపుగా పర్మిషన్స్, సీట్స్ అలాట్మెంట్, బడ్జెట్ కేటాయింపులు, నిర్మాణ పనులు కూడా
ఈ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇక్కడ కట్టనే లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు. ఒక్కసారి కళ్ళున్నటువంటి కబోదులారా ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఈ కాలేజీలు కేవలం ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి జగనన్న తీసుకొచ్చినటువంటి కాలేజ్. 16 సంవత్సరాలు ఇప్పటికే పరిపాలించినటువంటి దొంగల ముఠ, కబ్జాదారుల ముఠ ఒక్కసారి చూడండి. మీ బతుకులకు ఎప్పుడన్నా ఒక మంచి పని చేసినటువంటి చరిత్ర ఉందా? ఒక్క పేదవాడికి సహాయం చేసినటువంటి చరిత్ర ఉందా? ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు, మద్యాన్ని దోచుకుంటున్నారు, వ్యవసాయాన్ని దోచుకుంటున్నారు, ఇసుకను దోచుకుంటున్నారు. ఇవాళ ఏకంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వైద్యాన్ని కొనుక్కోనే చూయించుకోవాలి. చివరిలో మా అందరినీ కూడా మా సార్తో పాటు ఈరోజు మెడికల్ కాలేజీ మీద నిరసన కార్యక్రమాన్ని మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం మార్కాపురం మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 12 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని, అందులో 5 ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది. మిగిలిన 10 కాలేజీలు కూడా బహుశా ఒక 7,000 కోట్లయితే మొత్తం చేయడానికి సరిపోతుంది. ఆయన ఒక మంగళవారంలో తీసుకునే అప్పు అయితే ఈ మెడికల్ కాలేజ్ పూర్తిగా నిర్మాణం చేయడానికి సరిపోతుంది. అయితే స్వార్థం కోసం ప్రైవేటీకరణ చేసి మరి తన జోబులు నింపుకోవాలి, ఇక్కడున్న భూములన్నీ కూడా వేరే వారికి ఇచ్చేసి దానివల్ల రియల్ ఎస్టేట్ చేయాలని ఒక ఆలోచనతో, ఆ దుష్ట సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడం అనేది చాలా ఇది దుర్దినం అని చెప్పవచ్చు. ఈరోజు మరి నిన్ననే టెండర్ కూడా పిలిచారు. మరి ఏమీ అంత తొందర? మరి ఈరోజు న్యాయస్థానాలు ఉన్నవి, మరి దానికి ఏది సమాధానం చెప్తారో కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఆర్టికల్ 21A ద్వారా విద్య వైద్య అనేది ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వ పరంగా నడపాలి. అట్టడుగునున్న పేదవారికి మరి కార్యక్రమాలు చేయటానికి ఒక మెడికల్ సీట్ అంటే ఈరోజు కోట్ల రూపాయలు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలలో బీదవారికి ఈనాడు ఈ సీట్లు రాగావా? మరి ప్రైవేటీకరణ అంటే ఆ 1 కోటి రూపాయలు పెట్టి ఉన్నతులు తీసుకోవాల్సిందే తప్ప బీదవారికి లేదు. మరి అలాంటప్పుడు మీరు బీదవారికి సాయం చేస్తున్నట్లా, పెత్తందారులకు డబ్బులున్న వారికి సాయం చేస్తున్నట్లా ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మీరు చెప్పిన సూపర్ 6లో ఒక్క పెన్షన్ 4,000 తప్ప అన్ని కూడా అరకొరగా చేశారు. మరి 4 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల విజన్ ఉన్న ముఖ్యమంత్రి అయి ఉంటావు, కానీ ఈ రోజు నువ్వు చేసింది ఏమిటి? అందువల్ల మేము ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే వెలుగొండ కాలువ నుంచి కృష్ణా జలాలు మీరు 734 కిలోమీటర్లు ఉన్న కుప్పానికి నీరు తీసుకుపోయారు. 20-30 కిలోమీటర్లు ఉన్న నల్లమల రిజర్వాయర్ ఎందుకు వేయలేకపోయారు? 96లో శంకుస్థాపన చేసి ఈ రోజు వరకు కూడా మీరు ఇవ్వలేదంటే మీ యొక్క పరిపాలన దక్షత ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా మేము కోరుతున్నాం, మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ పరంగా విద్యా సంస్థలు, వైద్య సంస్థలు మీ పరంగా చేయాలి. ప్రభుత్వ పరంగా చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చిన టెండర్లు ఉపసంహరించుకోవాలని కోరుకున్నాం. చంద్రబాబు గారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటటువంటి నిర్ణయం
అతి పెద్ద స్కామ్ ఇది ప్రజా ఆరోగ్యాన్ని బజార్లో బఠానీళ్ళు అమ్మినట్టుగా అమ్మాలనేటటువంటి ప్రయత్నం ఇది. ప్రజలకి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఖర్చు పెట్టి కొనుక్కోవాలి తప్ప ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వదు అని చెప్పకనే చెప్తున్నారు. వారి చూపంతా ఈ మెడికల్ కాలేజీల కింద ఉన్నటువంటి భూమిపై ఉంది. వందల ఎకరాల ఈ భూములను కొట్టేయాలని, ఇది ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని, ఒక్క చిన్న బిల్డింగ్ కట్టాలంటే వందల కోట్ల అయ్యేటటువంటి విలువైనటువంటి ఈ ప్రాంతంలో వందల ఎకరాల భూముల్ని దోచుకోవాలనేటటువంటి ప్రయత్నమే ఈ ప్రైవేటీకరణ. చంద్రబాబు చరిత్రలో ఏ రోజు కూడా ఒక మెడికల్ సీట్ తెచ్చిన చరిత్ర అయింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నా కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోయినా వైద్యాన్ని అందించి ప్రజల్ని కాపాడే, ఆ కరోనా ఇచ్చినటువంటి ఆ ప్రమాద విపత్తుని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి విపత్తులు వచ్చినా కూడా తట్టుకోవాలంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటేనే సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలందరికీ దక్కుతుందని వేల రూపాయలు వెచ్చించి ప్రయాణాలు చేయకుండానే ఉచితంగా ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక్క సంవత్సరంలో పర్మిషన్లు తెచ్చి ఇంత మంచి బిల్డింగ్లు వెయ్యాలంటే 2 సంవత్సరాలు కరోనా పోయింది. మిగిలిన 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో కేంద్రం నుంచి మంజూరు చేయించడం, స్థల సమీకరణ చేయడం, పర్మిషన్లు తీసుకురావడం, డిపిఆర్లు సిద్ధం చేయడం, డ్రాయింగ్లు కంప్లీట్ చేయడం, టెండర్లు పిలవడం, బిల్డింగ్లను కట్టడం, ఈ విధంగా 7 బిల్డింగ్లు కంప్లీట్ చేశాడు 3 సంవత్సరాల్లో. అదే మేము ఉన్నట్టయితే ఈ సంవత్సరంలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉండేది. వైద్యాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలు పెట్టించారు అప్పటి వరకు. సో ఇలాంటి వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయాలి అని ఆలోచన రావడానికి కారణం ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాసుల కక్కుర్తికే తప్ప ఇంకోటి కానే కాదు. ఇది వాస్తవం. ఈ ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో ఒక్కటంటే ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ లేదు, ప్రైవేటు లేదు, గవర్నమెంట్ లేదు. ఇక్కడి నుంచి ఒంగోలు పోవాలంటే 130 కిలోమీటర్ల పైన, ఇక్కడి నుంచి గుంటూరు పోవాలంటే 150 పైన, విజయవాడ పోవాలంటే 200 పైన, హైదరాబాద్ పోవాలంటే దాదాపుగా 275 కిలోమీటర్లు. ఎటు పోవాలన్నా ప్రాణం దక్కే అవకాశమే లేదు. ఒక తలకి దెబ్బ తగిలితే, యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తి బతికే అవకాశాలే తక్కువ. అనేక ఉదాంతాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. ఇవన్నీ తగ్గాలన్నా, ఇవన్నీ పరిష్కరించబడాలన్నా ఈ కాలేజీలే ప్రత్యామ్నాయం తప్ప ఇంకోటి కానే కాదు. ఈ కాలేజ్ ప్రైవేటీకరణ అంటే పేదలకి వైద్యాన్ని దూరం చేయడం తప్ప మరో మాట కానే కాదు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ మనం విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయే తక్కువ. ఆ తక్కువలో విచ్చలవిడి దోపిడీ, అవి కొందరికి సంబంధించినటువంటి హాస్పిటల్సే కావడం, ఆ హాస్పిటల్స్ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారివే ఎక్కువ కావడం, ఇది కూడా చాలా పరిగణించాల్సినటువంటి అంశం. ఈ రాష్ట్రంలో విజయవాడలో గాని, విశాఖపట్నంలో గాని, గుంటూరులో గాని ఉన్న హాస్పిటల్స్ ఎవరివయ్యా అంటే కాలేజీలు ఉన్నట్టే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక వర్గానిది అనేది అక్షర సత్యం. సో వాళ్ళ యొక్క వ్యాపారాలని కాపాడుకోవడానికి, వారి వ్యాపారాలని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి వీటిని ప్రైవేటీకరిస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇది వాస్తవం. జగన్ అన్న నిన్నే చెప్పాడు, వీళ్ళు ప్రైవేటీకరణ చేసిన దాన్ని మేము అడ్డుకుంటాం, కాకుండా చేస్తాం. ఒకవేళ కాదు అని చేసిన మా ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవోల్ని రద్దు చేసి ఇది మళ్ళీ ప్రభుత్వానికి అప్పజెపుతాం. ఇది ప్రభుత్వం యొక్క సొత్తు, అంటే ప్రజల సొత్తు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రజలకి ఆరోగ్యం అందాలి.
ప్రజలకి ఆరోగ్యం బాగుండాలి, వైద్యం ఉచితంగా అందాలి. అది జగనన్న యొక్క లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వారిని అడ్డుకుంటాం. థ్యాంక్ యూ.